ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. 7 శనివారాల్లో ఈ వారం రెండో వారం స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాము. ముందుగా అయితే స్వామివారికి ప్రాతకాలంలో సుప్రభాతము, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత స్వామివారికి పిండి దీపాలను అయితే ఈ విధంగా సమర్పించడం జరిగింది. 7 ఒత్తులు వేసి పిండి దీపాలు అయితే వెలిగించాను. ఈ కార్యక్రమాల్లో ముందుగా కింద తమలపాకు వేసి తమలపాకు మీద పెట్టి తర్వాత ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపదేవతకు నమస్కరించుకుంటూ ఓం నమో నారాయణాయ అంటూ పసుపు, కుంకుమ, గంధము అన్నీ కూడా సమర్పిస్తూ వాటికైతే పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే అలా పసుపు, కుంకుమ అవన్నీ కూడా సమర్పించి అక్షంతలు, పుష్పము అన్నీ కూడా సమర్పించిన తర్వాత వాటికి ధూపము, తర్వాత దీపం కూడా చూపిస్తూ ఈ కార్యక్రమాలు అయితే ముందుకు సాగించాము. ముందుగా అయితే చూడండి, ఇలా కింద శివయ్య అలాగే ఆ పక్కన వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉండగా ఈ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా నిర్వర్తించుకున్నాము ఆ స్వామివారి దయ వల్ల. ఇక్కడ చూసినట్లయితే అవన్నీ కూడా పెట్టుకుని స్వామివారికి చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారికి కూడా విశేషమైన పుష్పాలంకరణ, అలాగే స్వామివారికి విశేషమైన నివేదనలు కూడా సమర్పించడం జరిగింది. చలిమిడి, వడపప్పు నివేదనగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొబ్బరికాయ ఇలానే సింపుల్గా అయితే చేసుకోవడం జరిగింది స్వామివారికి పూజ అనేది. ఈ వారం కూడా చాలా ఆనందంగా దిగ్విజయంగా జరుపుకున్నాము. ఈరోజు ఇది రెండో వారం కాబట్టి అంటే ప్రతి వారం ఇలానే చేస్తూ ఉంటాం. ఈ వారం రెండో వారం, అలాగే కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత రోజు కాబట్టి కొంచెం విశేషించి చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత శివయ్యకి కూడా అభిషేకం కూడా చేసుకున్నాము. ఆ నారాయణుడికి కూడా అభిషేకం కూడా చేసుకుని ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్నాము. దీపారాజన కార్యక్రమాలతో నువ్వుల నూనెతో దీపారాజన చేసి ఆ స్వామికి అయితే సమర్పించడం జరిగింది. ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనం ఇస్తున్నాను, దర్శనం చేసుకోండి. శ్రీకాంతాయ కళ్యాణ నిదయేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళాశాసనాలు పలుకుతూ ఆ స్వామివారికి మంగళహారతిని ఇచ్చిన తర్వాత ఆ చుక్కను నీటి చుక్కను వేసిన తర్వాత ఆ హారతిని మీ అందరూ కూడా అద్దుకోండి. స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత లైట్లన్నీ కూడా కట్టేసి ఆ స్వామివారి యొక్క దీపాల కాంతుల్లో దర్శనం చూడండి. ఆ స్వామివారు చిన్న స్వరూపంలో అలాగే బాల రూపుగా ఉన్న ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి. తర్వాత స్వామివారి శ్రీచరణాలు, తర్వాత అభయహస్తము, కటిహస్తము దర్శనం చేసుకోండి. ఆ తర్వాత శంఖము, చక్రము, తిరునామాలతో స్వామి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. అందరూ కూడా నమస్కరించుకోండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనార్థం వెళ్ళటం జరిగిందండి. అయితే ఈ 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ, అలాగే 7 శనివారాలు మోపిదేవిలో పాలు పోస్తానని అనుకున్నాను. నా సంకల్పం ద్వారాగా నేను ఆ కార్యక్రమం కూడా చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉదయం 6 గంటలకు ఇక్కడ రేపల నుండి బయలుదేరామండి. 6:30 కల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనార్థం గుడికి వెళ్ళిపోయాము. అక్కడ 6:30 నుండి దర్శనం క్యూ లైన్లోకి వెళ్తే 6:47 అలా అప్పటికే మేము బయటకు వచ్చేసాము. కాకపోతే ఏంటంటే ఈరోజు ఉదయం కాబట్టి, శనివారం కాబట్టి చాలామంది తక్కువ మందే ఉంటారండి. మన ఇష్టము ఫ్రీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎవరన్నా మోపిదేవి రావాలి అనుకుంటే కనుక ఇలాంటి సమయాల్లో వచ్చినట్లయితే మీకు చక్కగా దర్శనం బాగా అందుతుంది. అలాగే ఫ్రీగా అయితే అభిషేకాలు, అదే పుట్ల పాలు పోయటం కానీ అలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయాలన్నా కూడా ఇదే రోజున వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే విడి రోజుల్లో వెళ్తే చక్కగా చుట్టూరు కూడా ప్రదక్షిణం చేయొచ్చు. ఆలయం చుట్టూరు, గర్భాలయంలో కూడా ముందు క్యూ లైన్లో కూడా ఒక అరగంట నుంచున్నా కూడా ఎవరేమనరు.
కదలండి అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ సమయంలో వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ క్యూ లైన్ నడిచే పని ఉండదండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు అలా మీరు కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అలానే ప్రసాదం దగ్గర కూడా చాలాసేపు ఏం పట్టలేదండి, అసలు జనమే లేరు. ప్రసాదం కూడా తీసుకుని బయటకు వచ్చాను. చూసారా ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నారు కదా వీడియోలో, చూడండి ఆలయం ముందుకు వచ్చేసాను. ఇక్కడ ఆలయం ముందు మెయిన్ గేట్. తర్వాత ఇక్కడ చూపిస్తా చూడండి, జనం ఎంతమంది ఉన్నారేంటి అనేది మీకు అర్థమైపోతుంది. అక్కడ చూడండి అసలు ఎవరూ లేరండి. అక్కడ చూసినట్లయితే ఆయన కూడా అక్కడ కూర్చునే ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు, పుట్టలో పాలు పోసుకుంటున్నారు, చేసుకుంటున్నారు, వచ్చేస్తూ ఉన్నారు. అలాగే ఇగోండి ఆలయం ముందు ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆలయంలో జరిగే సేవల గురించి కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బోర్డు అయితే వేశారు, ఆ బోర్డుని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా రావాలి అనుకుని స్వామివారికి అభిషేకాలు కానీ ఏమైనా చేసుకోవాలి అనుకున్న వారికి ఎంత ఉంటాయో తెలియదు కదండి, వారి కోసమని ఇలా పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఇటు ముందుకు రాగానే శివాలయం ఉంది కదండి పక్కన, అక్కడ నుంచుని వీడియో తీయటం జరిగింది. వీడియో తీస్తే ద్వైస్తంభం కనపడింది. తర్వాత స్వామివారి యొక్క గోపురం. ఆ తర్వాత కొంచెం ఇటు వస్తే టోల్ గేట్ వస్తుందండి. టోల్ గేట్ కన్నా ముందు బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అనేది ఒకటి ఉంటుందండి. ఆ పూర్వం ఇక్కడ నుండే స్వామివారు మోపుదేవి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళని చెప్తూ ఉంటారు అక్కడ. అలాగే ఆయన దగ్గరికి కూడా వెళ్ళి నమస్కరించుకొని అక్కడ కూడా చేసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే రావి చెట్టు, మర్రి చెట్టు ఒకే చెట్లు అయితే ఒకే చోట అయితే రావటం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.